సో ఈ హైపోథెటికల్ ఈక్వేషన్ లో ఈ ప్రభుత్వం ఇన్ని ఫేజెస్ లో ఎలక్షన్స్ పెడుతూ కూడా పోలీస్ వ్యవస్థలతోనూ మేనేజ్ చేయకుండా ఉంటుందన్న భ్రమంలో నేనైతే లేను. అంచేత ఈ విధంగా వీళ్ళు భ్రమంలో ఉంటే వీళ్ళు ఎరుబాగులతోనో మొన్న చూసాం పులివెందుల రాజకీయాలని చెప్పి అనవసరమైన అపవాదులు మోసుకున్న ఈ వైఎస్ఆర్సీపీ పులివెందులో కాలు పెట్టుకుని బతిమాలుకుని ఓటు వేయడానికి చూసిన ఉదంతం కూడా ఉంది. అంచేత ఓన్లీ భావజాలాలతో ఎలక్షన్లు అనుకుంటే అది భ్రమ. వీళ్ళకన్నా చాలా డేంజరస్ గా కనబడుతుంది ఈ తెలుగుదేశం. వీళ్ళ దగ్గర ఉన్న సిచ్యువేషన్స్ కన్నా వాళ్ళ దగ్గర నోటోరియస్నెస్ చాలా ఎక్కువగా ఉంది. ఈ నోటోరియస్నెస్ తో వీళ్ళు బుల్డోస్ చేసుకుంటే వీళ్ళ దగ్గర ఓన్లీ పేరుకు మాత్రమే ఎలక్షన్ మాత్రమే ఏదో జరిగిపోతున్నాను కానీ ఎలక్షన్ కమిషన్ చూడండి వాతావరణ శాఖ చెదురుమదులు గాలులు వేస్తాయి, చెదురుమదులు వానలు పడతాయి అంటే అక్కడ తుఫాన్ ఉంటుంది. అలాగే ఎలక్షన్ కమిషన్ ఏటి జరగలేదని చెప్తాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిదే ఉదంతం. తర్వాత ఇచ్చిన ప్రైవేట్ కంప్లైంట్లు పెట్టి జైల్లో పెడతారు తప్ప ఎలక్షన్ కమిషన్ ఈవీఎం ఎరగొట్టడానికి కానీ ఏ విధమైన కంప్లైంట్లు ఉండవు. అంటే ఇలాంటి వ్యవస్థలు ట్రాన్స్పరెంట్ గా లేని తరుణంలో ఈ ఎలక్షన్ ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది అనుకుంటే అది భ్రమ. రూలింగ్ పార్టీకి 90% ఎడ్జ్ ఉన్న స్థానిక సంస్థల ఎలక్షన్స్. రెండో ట్రాక్ రికార్డు చంద్రబాబు నాయుడులో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టలేదు. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ నిజంగా అంత పెట్టేసి ఉద్దేశం ఉంటే మొన్న అంత గాబరా పడిపోయి ఆ మేర్లు కొనే కార్యక్రమాల్లో ఉండరు. ఇవన్నీ ఒక సాధారణంగా ఉంచుకుని ఈ ఎలక్షన్స్ ఏవో జరుగుతాయని హైపోథెటికల్ ఈక్వేషన్స్ లో నేను లేను. మనందరికన్నా అతి విజ్ఞుడు తెలివైన అంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన గ్రాస్ రూట్ లెవెల్లో వస్తున్న ఇన్ఫర్మేషన్స్ ని మొదటి ఫేజ్ లోనే 90 మంది మీద నెగిటివ్ ఉందని, రెడ్ జోన్ లో ఉన్నారని ఎమ్మెల్యేల విషయంలో విశ్లేషణ, తర్వాత జరిగిన ఏ ఎమ్మెల్యే సదస్సుల్లో కూడా ఎంతమంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో ఉన్నారో వాళ్ళ పనితీరుల మీద పూర్తి అవగాహన ఉంది. కేబినెట్ హోదా కలిగిన మంత్రులు కూడా వాళ్ళ పనితీరు మీద పూర్తి బేరీ చేసుకుంటూ వాళ్ళ అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్స్ వీటన్నిటి మీద పూర్తి అవగాహన చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ ఎలక్షన్ల మీద హోప్స్ ఉంటాయనికి, లేదంటే స్థానిక సంస్థలు వైటల్ రోల్ ప్లే చేస్తాయన్న భ్రమంలో అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు ఉంటే అది నిజంగా భ్రమని మాత్రం నేను చెప్పగలను. సరే, జోగి రమేష్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు చాలా రోజుల తర్వాత కుటుంబ విషయాలు. అసలు ఎందుకు కుటుంబ విషయాలను లాగుతున్నారు? నోరు మూసుకుని ఉంటే దానికన్నా ఉత్తమం లేదు సార్. అది గుప్పెడు ఒప్పితే కుటుంబం ఎప్పుడైనా రోడ్డు మీద ఉంటది. అంతర్గత వ్యవహారాలు అవి కుటుంబ సమస్యలు. ఎవరైనా సరే అవతలోడు వీక్ గా ఉన్నప్పుడు అవతలోడు పనికొచ్చిన రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి అది ఉపశమనం పొందే కార్యక్రమం మీద ఉంటారు. ఆ ఇష్యూలో పర్సనలైజ్ చేసుకుని మాట్లాడడానికి నేనైతే సిద్ధంగా లేను. జోగి రమేష్ గారు రోడ్డు మీద పెట్టి రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఆ కుటుంబాన్ని రోడ్డు మీద వేయడం ఎంతవరకు సమంజసం కాదు. రెండోది, ఈ ప్రాస్పెక్ట్ లో అల్లాల్ని ఇల్లు మళ్ళీ అవాకులు చవకులకు వెళ్తే అప్పుడు మినిస్టర్ కావడానికి ఉపయోగపడవచ్చు, కానీ ఇప్పుడైతే మీరు ఎమ్మెల్యే కలవడానికి ఉపయోగపడే వేదిక అయితే కాదు ఇది. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎంత సంయమనాలు పాటిస్తారో, కుటుంబాన్ని బయటికి తేకుండా ఎంత సంయమనాలు పాటిస్తారో అన్నది రెండు చాలా ప్రాతిపదికగా వైటల్ రోల్ ప్లే చేస్తాయి. మొన్న ఎలక్షన్స్ ఎవరైతే అసందర్భ పేలాపాలను పేలారో కంచుకోటల నియోజకవర్గంలో కూడా ఓటములు చేయి చూశారు మీరంతా. అంచేత ఎవరికి అతీత శక్తులు లేవు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు లెక్కచ్చిగా ప్రతి విషయాన్ని గమనిస్తూనే ఉంటారు. అంచేత కుటుంబ సభ్యుల విషయంలో సంయమనాలు చాలా వరకు పాటించవలసిన బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉంటుంది. అలాగే అపోజిషన్ పార్టీలు కూడా అవతల పార్టీ వ్యక్తుల యొక్క కుటుంబాల మీద ఏది పడితే అది మాట్లాడితే నేను మాత్రం అది ఖచ్చితంగా ఖండిస్తాను. మీరు చెప్పండి జోగి రమేష్ గారు. సింపుల్. ఇప్పుడు జోగి రమేష్ గారు ఒక తండ్రిగా ఏ కొడుకైనా సరే పెళ్లి చేసిన తర్వాత విడిపోవాలనేటువంటి విధానంలో ఉండదు సార్, ఏ తండ్రి దగ్గర. అవును. ఇప్పుడు జోగి రమేష్ గారు ఇప్పుడు చాలా ఒక విషాదమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంత పెద్ద వ్యక్తి, తన కుటుంబంలో ఒక డిస్ప్యూట్స్ వచ్చాయి.